వెల్కమ్ టు కృష్ణ హరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఈరోజు సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేదు. 3 ఏళ్ల పాప నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు భద్రత లేదు. వాళ్ళ మదనపల్లి సంఘటన కావచ్చు, రోజు ఏదో విధంగా రకరకాల ప్రపంచంలో ఏదో వీళ్ళ భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఆడపిల్లలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటి? ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో కుటుంబ సభ్యులు కారణమా, లేకుంటే ఎవరిని నమ్మకూడదా? ఇవాళ సమాజంలో సిగ్గు అనే వ్యవస్థలపై అసలు ఒక అమ్మాయికి భద్రత కల్పించలేకపోతున్నాం. 3 ఏళ్ల పాప నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు వాళ్ళకి భద్రత లేదు. దీనికి కారణం ఏమి? ఒక్కసారి ఆలోచించండి. కారణం యొక్క విలువ లేదు. ఎందుకంటే ఆడపిల్లలు నమ్మి కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ ఎంప్లాయర్లుగా ఉద్యోగస్తులుగా ఎంతోమంది బయట ఉన్నారు. వాళ్ళకి భద్రత కల్పించలేమా? ప్రభుత్వాలు భద్రత కల్పిస్తాయా లేవా? ఎందుకు? ప్రభుత్వాలే కాకుండా మన కుటుంబ సభ్యులు, తోటి మనుషులు కూడా భద్రత కల్పిల్లా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది ఇలాగే చాలా ఘోరంగా అసలు మహిళలకు భద్రత లేదు. మహిళలకు కూడా భద్రత లేదు. అయోమయ పరిస్థితిలో ఉంది ఇవాళ. మరి రాష్ట్రంలో ఘోరం ఉంది. ఏది ఇది వ్యవస్థ? ఒక మహిళలకు భద్రత కల్పించలేకుండా మనకెంత సిగ్గు చేయటం. కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఎంత సిగ్గు చేయటం. భద్రత లేదా? వ్యవస్థ లేదా? ఏది? ఇలాంటి అత్యాచారాలను చేసినోళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. 10 మంది ముందర ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు భయం అనేది కలుగుతుంది జనాలకు. మనము ఆడపిల్లలకు భద్రత కల్పించలేకపోతున్నట్టే అది మన దీని పరిస్థితి. కనీసం రాష్ట్రంలో ఉండే విఐపి మహిళలకు కూడా భద్రత లేదు ఇవాళ. ఏందండి అసలు వ్యవస్థ? ఏడున్నామండి అసలు? ఏందండి? చిన్న పిల్లలను కూడా వదలకపోతే ఏందండి ఈ వ్యవస్థ? ఏం వ్యవస్థ చెప్పు? ఇంత వ్యవస్థ అసలు ఏ విధంగా వ్యవస్థ నడుస్తుంది? అసలు సమాజం సిగ్గుచేటు. ఆడపిల్లపై వేసిన నా కొడుకుల్ని ఎన్కౌంటర్ చేయాలి. 10 మంది ముందు ఎన్కౌంటర్ చేయాలి. అలాగ చేస్తేనే మనము మహిళలకు భద్రత కల్పించే పరిస్థితి ఉంది. ఇవాళ విదేశాల్లో కంపెనీలో పనిచేస్తే రక్షణ లేదు, లైంగిక వేధింపులు. ఆఫీస్లో పనిచేస్తే లైంగిక వేధింపులు. ఏందండి ఇది? బయట పనిచేస్తే లైంగిక వేధింపులు. ఏందండి? చిన్న పాపల్ని కూడా చిన్న పిల్లల్ని కూడా వదలలే కొడుకులు. అసలు ఏందండి ఈ వ్యవస్థ? ఈ ఏడున్నాం మనం చెప్పండి? సిగ్గుచేటు కాదు అసలు. ఈ సమాజం ఎటుపోతుంది? సమాజం నుండి వ్యవస్థ ఎటుపోతుంది? కానీ మహిళలకు ఒకటే చెప్తున్నాను. మహిళల్లో ఎందుకంటే అమ్మ చెల్లెలు, అక్క, అదేవిధంగా అందరూ మహిళలు, మహిళలకు ఒకటే చెప్తానమ్మా, ఎవడన్నా మిమ్మల్ని వేధిస్తే ఎదురు తిరిగితేనే ఇవాళ సమాజంలో మహిళలు బతుకుతారనేది
నేను కృతంగా ఎదురు తిరిగితేనే ఎదురు తిరిగితేనే మీ వ్యవస్థ అనేది బలపడుతుంది. ఎవరికి భయపడద్దండి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు కానీ అన్ని కార్పొరేట్ స్కూళ్ళలో కానీ కరాటీ మహిళల భద్రత గురించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఒక క్లాస్ రూమ్ ఒక పీరియడ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సమాజంలో మహిళలపై దాడులు కావడం ఇదే మహిళలకు ఎక్కడా లేదు అసలు. ఆఫీసులు అసలు మహిళలు బయట ఉద్యోగాలు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అన్ని కంపెనీల్లో ప్రతి కంపెనీలో కూడా వేధింపులు. ఏందండి ఈ వ్యవస్థ? ఒకసారి ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి వేధింపులు ఇలాంటి సంఘటనలు జరగకుండా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రచారాలు చేస్తే ఇవన్నీ తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వ్యవస్థలపై మన ప్రభుత్వ వ్యవస్థలపై మహిళల్లో భద్రత లేదు. ప్రభుత్వ వ్యవస్థలు కాదు, ప్రభుత్వం కూడా మహిళా భద్రతా కారణాల దృష్ట్యా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకు భద్రత కల్పించాలని కోరుకుంటూ మీ హరికృష్ణారెడ్డి.